నా నా పేరు గొంగడి వెంకట పునీత్. నేను నూనె రాజేశ్వరి వాళ్ళ కొడుకుని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, నిన్న ఒక పత్రికలో మా గురించి అనగా మా తల్లైన నూనె రాజేశ్వరి గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దీనికై ఈరోజు ప్రెస్ మీట్న ఈ ఆస్తి ఇష్యూ ఏంటంటేనా, ఇదంతా మొత్తం కలిపి 5 ఎకరాల 8 సెంట్లున సర్వే నెంబర్ 809 గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామం పొలంలో దీని గురించి ఇష్యూనా. ఇది యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ పూర్వీకులైన నూనె అంకన్న పేరు మీద 5 ఎకరాల 8 సెంట్లకు రిజిస్ట్రేషన్ అయినది. అదే ఫస్ట్ ఆర్హెచ్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్ అదే. ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 1003/1917. ఆ డాక్యుమెంటు ఎగ్జిక్యూట్ చేసిన అతను మహబూబ్ మియా నుంచి కొన్న అతను నూనె అంకన్న. ఆయనకు సర్వ సంపూర్ణ హక్కులు కలిగినాయి. ఆయన తర్వాత ఇతని తండ్రి అయిన నూనె సుబ్బరాయుడు గారికి మరియు వాళ్ళ కూతురైన నూనె రాజేశ్వరికి అట్లనే వీళ్ళ అన్నగారైన నూనె సుబ్బారావు గారికి వారసత్వ రీత్యా సంక్రమించినాయి. నిన్న గోపవరం మండలం మడకల్వారి గ్రామ తహసీల్దార్ ఆఫీస్లో, గోపవరం మండలం ఆఫీస్లో తహసీల్దారు పైకి కొందరు మా భూమి అని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగినది. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. నిన్న ఇచ్చిన పత్రిక ప్రకటనలోను మరియు ఒక ఛానల్కి ఇచ్చిన లైవ్లోను వాళ్ళు ఏమి చెప్పినారంటే, నూనె రాజేశ్వరికి ఎటువంటి ఆధారాలు లేవని, తన దగ్గర ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సులు లేవని చెప్పడం జరిగినది. ఇవన్నీ అవాస్తవాలు. మా దగ్గర ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది 1917లో నూనె అంకన్న పేరిట రిజిస్టర్ కాబడిన 5 ఎకరాల 8 సెంట్ల యొక్క డాక్యుమెంట్. ఇదే దీని మదర్ డాక్యుమెంట్. రిజిస్టర్ హోల్డింగ్స్లో కూడా నూనె అంకన్న పేరు క్లియర్గా ఉన్నది. ఇది ఆర్హెచ్లో కూడా కనబడడం జరిగినది. ఇది ఆర్హెచ్ రిజిస్టర్ హోల్డింగ్స్. ఇక్కడ నూనె అంకన్న పేరు ఉన్నది. నూనె అంకన్న తర్వాత వారసత్వ రీత్యా వీళ్లకు నూనె సుబ్బరాయుడుకు సంక్రమించడం జరిగినది. అందులో నూనె సుబ్బరాయుడుకు లీగల్ హెయిర్స్ ఇద్దరు. ఒకరు నూనె రాజేశ్వరి మరియు నూనె సుబ్బారావు. నూనె రాజేశ్వరికి అందులో 5 ఎకరాల 8 సెంట్లకు గాను తన 2.5 ఎకరా 2 ఎకరాల 54 సెంట్లు సంక్రమించడం జరిగినది. దాని నుంచి జిల్లా కలెక్టర్ వారికి వచ్చింది. ఆయన తగు చర్యలు తీసుకోమని ఎంఆర్ఓ గోపవరం గారికి ఆదేశించినారు. అప్పుడు గోపవరం 2022లో ఆయన అన్ని ఎంక్వైరీ అంతా చేసి నూనె రాజేశ్వరి ఈజ్ ద రైట్ లీగల్ హెయిర్ అని డిక్లేర్ చేసి 4/4/2022 ఆవిడను పట్టాదారుగా డిక్లేర్ చేస్తూ పట్టా పాస్బుక్ కూడా జారీ చేయడం జరిగినది ఆవిడ పేరు మీద 2 ఎకరాల 54 సెంట్లకు. అయినను అక్కడ ఉండే లోకల్ లీడర్లు, సోకాల్ డిక్లేర్డ్ లోకల్ మేధావులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళతో కలిసి ఎంఆర్ఓ గారిని ఒక 45 రోజుల తర్వాత ఆనాడు కలిసి
ఆయన మీద ప్రెషర్ పెట్టి, పొలిటికల్ ప్రెషర్ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజున డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టవలసిందిగా మరియు డిజిటల్ సైన్ తీయవలసిందిగా వాళ్ళు చెప్పడం జరిగినది. ఆ ఎంఆర్ఓ గారు విధిలేని పరిస్థితిలో డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడం జరిగినది. హానబుల్ హైకోర్టు మా బాధలను, మా గోడును విని మాకు వీళ్ళది ఈ ప్రాపర్టీ వీళ్ళదేను, వీళ్ళ టైటిల్ రైట్ను వీళ్ళకు డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి రిమూవ్ చేసి వీళ్ళకు ఆన్లైన్ చేయవలసిందిగా కోరినారు. దీనికి గత ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగలేదండి. ఈ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అని మేము విన్నాము. కాబట్టి ఇక్కడైనా మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. పోలవరం మండలంలో ఉండే భూమి 5 ఎకరాల 8 సెంట్లు, అది అంతా మాదే అండి. అంటే నూనె అంకన్న ఉన్నారు కదా మా అబ్బగారు, అంటే మా మునిజేజబ్బ, అతన్ని మాకు వంశపారంపర్యంగా వచ్చింది. మేము కానీ మా ఫాదర్ వాళ్ళు కానీ మా బ్రదర్ కానీ మా పూర్వీకులు కానీ ఎవరికి కూడా రాయించలేదు, అంటే అమ్మను కూడా అమ్మలేదు. కానీ వీళ్ళంతా ఏమంటా ఉన్నారంటే మాకు వచ్చింది, మాకు వేరే వాళ్ళు ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఆన్లైన్ కావాలని వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెజర్ చేస్తా ఉన్నారు కదండి తీసేయమని. అది మా భూమి, మా వంశస్థులు మాకు ఇచ్చిన భూమి అయితే వాళ్ళు ఎట్లా తీసేయమని అడుగుతారండి చెప్పండి మీరైనా. చూపించాము, సార్ కూడా చేశారు, ఆన్లైన్ చేశారు. రానివ్వడం లేదు. మాకు న్యాయం జరగాలి సార్. మా భూమి మాకు రావాలా. మా 2 ఎకరాల 54 సెంట్లు నా పేరుతో ఉండేది నాకు రావాలా. దాని మీద ఎటువంటి ఇది అంటే మాటలు, అంటే ఇప్పుడు ఎట్లా చెప్తా ఉంటారు ఆ భూమి ఆమెది కాదు అని, ఆ మాటలంతా వద్దు. మా భూమి మాకు కావాలా, మాకు న్యాయం జరగాల. ఇందుకోసమే మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇది మేము గత 4-5 ఇయర్స్గా పోరాడుతూనే ఉన్నాం. మేము తిరగని పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు కానీ, ఆర్డీఓ ఆఫీసు కానీ లేదండి. తిరిగి చాలా అలసిపోయాము. ఇంకా తిరిగే ఓపిక కూడా మాకు లేదు సార్. అర్థం చేసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ.